పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రుల్లో బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందిస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో బిల్లులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మరింత పెంచాలని కోరారు. ఈ సందర్భంగా నేడు తన క్యాంపు కార్యాలయంలో 67 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో వందలాది కుటుంబాలను తాము ఆదుకున్నామని తెలిపారు. గతంలో ఉన్న బిల్లులకు అనుగుణంగానే ప్రస్తుత ఆర్థిక సహాయం అందిస్తుందని, దానికి మరింత పెంచేలా కృషి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలోనే కలిసి వినతి పత్రాన్ని అందజేస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల పేద మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఆరోగ్య ఇబ్బందుల్లో హాస్పిటల్ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో అప్పులు చేసి రకరకాల ఇబ్బందుల రూపంలో బిల్లులు కట్టి ఆ బిల్లుల్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి పెట్టుకున్న సందర్భంగా ఎవ్రీ మంత్ సుమారుగా 100-200 మందికి చెక్స్ ఇచ్చి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదుకుంటున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే 67 మంది ఎల్ఓసీల రూపంలో చెక్స్ రూపంలో ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే పేద కుటుంబాలన్నీ వచ్చి చెక్కులు తీసుకొని కొంతవరకు ఆర్థిక భారాన్ని తగ్గించుకొని ప్రభుత్వ సహాయాన్ని అందించే కార్యక్రమంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ కావచ్చు, ఎవ్రీ మంత్ రిలీజ్ చేసే కార్యక్రమానికి ఒక